స్వరాష్ట్రం నుంచే పూర్తిస్థాయి పరిపాలనకు రంగం సిద్ధమైంది. దాదాపు అన్ని శాఖలు రాజధాని అమరావతిలో కార్యాలయాలు ప్రారంభించగా కాసేపట్లో సీఎం తన ఛాంబర్లో అడుగుపెట్టబోతున్నారు. వెలగపూడిలోని ప్రభుత్వ భవన సముదాయ ప్రాంగణంలో మొదటి భవనం తొలి అంతస్తులో సీఎం ఛాంబర్ ఏర్పాటు చేశారు. శాస్త్రోక్తంగా పూజలు చేసిన చంద్రబాబు ఛాంబర్ను ప్రవేశించనున్నారు. ఆ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. ఏదన్నా ఉన్నాడు అల్లుడు ఉన్నారు లేదు గమ్ముడు తీసుకుంటాను తీసుకోవాలా వచ్చేసి నేనే తీసుకుంటాను. నేను ఎక్కువ నువ్వు తమ్ముడు నువ్వు వెళ్ళి ఆయన డబ్బులు స్టార్ట్ అయితే అనరా ఏదైనా ఒకటే అంటే నువ్వు ఎవరు
यत्पुरुषेण हविषाः देवायज्ञवदन्वता वसन्त अस्यासीराज्यम् ग्रीष्मयुद्मः शरद्धविः सन्तास्यासन्परिधयः निःसप्तसमिधः कृताः देवायज्ञम् तन्वानाः अबद्धम् पुरुषम् पशुम् तज्ञम् वर्षे प्रोक्षन्त पुरुषम् जातमग्रतः तेन देवा अयजन्त राज्यार्षयच्छये तस्माद्यज्ञात् सर्वभूतः सम्भृतम् पुरुषराज्यम् पशोगुस्तागुश्चक्रे वायव्यान आरण्याम् याम्याश्रये तस्माद्यज्ञात् सर्वभूतः प्रजर्सामानि जज्ञरे छन्दागुंसि जज्ञरे तस्माद् यजस्तस्मादजायत तस्मादस्र अजायन्त ये च भजाततः गावो हजज्ञरे तस्मात् तस्माद्जात अजावयः यत्पुरुषम् यदतुः कथिताव्यकल्पयन् मुखम् किमस्य गौ बाहूरूपादामुच्येते ब्राह्मणास्य मुखमासीत् बाहूराजन्यः कृतः भोरोदस्य यद्वैश्यः पद्भ्यागुम् श्रोत्रो अजायत चन्द्रमा मनसो जातः चक्षुः सूर्य अजायत मुखाचन्द्रस्याग्निश्च प्राणाद्वायुरजायत नाभ्या आसीदन्तरिक्षम् शीर्ष्णोद्यौ समवर्तन पद्भ्याम्भो यज्ञश्रोत्रात् तथा लोकागुम् अकल्पयन् वेदाहमेतम् पुरुषम् महान्तम् आदित्यबन्धम् तमसस्तु पारे सर्वाणि रूपाणि विचित्यधीरः नामानि कृत्वा अभिवदन्त्यथास्ते सूर्यादीनाम् नवानाम् ग्रहाणाम् अत्यन्त आनुकूल्यता फलसिद्धिरस्तु सर्वे ग्रहाः शुभदेना सदा वरदा सुप्रसन्ना शुभहोक्ता भवन्तु सुमुहूर्तकाले सूर्यादीनाम् नवानाम् ग्रहाणाम् अत्यन्त आनुकूल्यता फलसिद्धिरस्तु सर्वे ग्रहाः शुभगेकादशस्नानम् फलदा वरदा सुप्रसन्ना शुभहोक्ता भवन्तु दीपोऽयम् प्रतिगृह्यताम् काले सूर्यादीनाम्
జీవనం చ దిశో దిశ ఆన్త్వా గణపతిగుం హవామహే కవీనాముపవస్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాన్ బ్రహ్మణస్పద ఆనశ్వన్నోన్నోతి వేదీరసాదనం శ్రీమహాగణాధిపతయే నమః అగం మహోత్తస్సు మహాత్వ అస్తు మోత్తారే సూర్యాదీనాన్ నవానాం ఆనుకూల్యతా ఫలసిద్ధిరస్తు క్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ యత్ర యోగేశ్వర కృష్ణో యత్ర పార్థో ధనుద్ధరః స్మృతే సకల కళ్యాణ భాజనం యత్ర జాయతే పురుషస్తమయం నిత్యం వృజామి శరణం భయం సర్వదా సర్వకార్యేషు నాస్తి తేషామమంగళం తేషాం హృదయస్వ భగవాన్ మంగళాయతనం హరిః లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవః తేషామిందీవరస్యామో హృదయస్వ జనార్దనః అపదామపహత్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం శ్రీలక్ష్మీనారాయణాభ్యా నమః శ్రీమతే విఘ్నసే నమః భృగుమరీచకృతకశ్యపేభ్యో నమః ఓం భగవతో బలేన భగవతో వీర్యేణ భగవతస్యేయశ భగవతః కర్మణ భగవతానుగృహీతో భగవతానుజ్జాతో భగవజ్జాత్వ భగవత్కర్మ కరిష్యామి తద్భగవాననుమన్యత ఆచమ్య ఓం ఓం కేశవాయ స్వాహా ఓం నారాయణాయ స్వాహా ఓం మాధవాయ స్వాహా గోవిందాయ నమః విష్ణవే నమః మధుసూదనాయ నమః త్రివిక్రమాయ నమః ఓం వామనాయ నమః ఓం శ్రీధరాయ నమః ఓం ఋషికేశాయ నమః ఓం పద్మనాభాయ నమః ఓం దామోదరాయ నమః ఓం హరికృష్ణాయ నమః ఓం ప్రభవాది షష్ఠి సంవత్సరాణం మధ్యే శ్రీ దుర్ముఖినామ సంవత్సరే దక్షిణాయనే శరదృతౌ ఆశ్వీజమాసే శుక్లపక్షే ఏకాదశ్యాం ధనిష్ఠా సౌమ్యమాతరే ధనిష్ఠా నక్షత్రయ శుభయోగ శుభకరణ ఏవం గుణ విశేషణ విశిష్టాయామస్యాం శుభతిథౌ అష్టదేవదేవస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య అవాప్త సమస్త కామస్య నిఖిల జగదోద్భవస్థితి సంహార కారణస్య సర్వశక్తే సర్వనియామకస్య శ్రీభూనీలాకర కమల సంవాక్యమాన చరణ నిర్ణీయుగళస్య లక్ష్మీ పద్మావతీ సమేతస్య శ్రీ వెంకటేశ్వర స్వామి దివ్యానుగ్రహ ప్రసాదేన పొన్నుగనీల గోత్రోద్భవస్య నారా చంద్రబాబు నాయుడు మహోదయేన ధర్మపత్ని సమేతస్య క్షేమస్థైర్యధైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం అస్మిన్ రాష్ట్రే ఆయురారోగ్య అష్టైశ్వర్య ఫల సిద్ధ్యర్థం దినదనాభివృద్ధ్యర్థం నూతన కార్యాలయ ప్రారంభోత్సవాఖ్యే కర్మణి తదంగత్వేన నిర్విఘ్నేన పరిసమావాప్త్యర్థం శ్రీ మహాగణాధిపతి పూజాంచ కరిష్యే. ఓం గణానాన్త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపవస్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాన్ బ్రహ్మణస్పద ఆనశ్వన్మన్నోతిభిः శ్రీదసాదనం మహాగణాధిపతయే నమః. ధ్యాయామి సమర్పయామి ప్రార్థనం మహాగణాధిపతయే నమః. ఆవాహయామి పుష్పేణ ఆసనం పరికల్పయామి మహాగణాధిపతయే నమః. మహాగణాధిపతయే నమః. పాద్యమర్ఘమాచమనం సమర్పయామి మహాగణాధిపతయే నమః. గంధమాలేపయామి గంధద్వారాంగుళావర్షాం నిత్యపుష్టాం కరీషిణీం ఈశ్వరీగుం సర్వభూతానాం తామిమోపక్వయే శ్రియం మహాగణాధిపతయే నమః.
दिव्यश्रीचन्दनं समर्पयामि। ॐ गणाधिपते नमः। ॐ त्रिमुखाय नमः। ॐ एकदन्ताय नमः। ॐ गौर्याय नमः। ॐ गजकर्णकाय नमः। ॐ लम्बोदराय नमः। ॐ खेरम्बाय नमः। ॐ स्कन्दपूर्वजाय नमः। ॐ गणाध्यक्षाय नमः। ॐ विघ्नराजाय नमः। ॐ विकटाय नमः। ॐ शूर्पकर्णाय नमः। ॐ खेरम्बाय नमः। ॐ सर्वसिद्धिप्रदायकाय नमः। श्रीमहागणाधिपतये नमः। दिव्यपादारविन्दयोः नानाविध परिमलपत्रपुष्पाणि समर्पयामि। श्रीवेङ्कटेशाय नमः। धूपम् इमे धूपास्वरभिरा दिव्यधूपादिवासिताः पूता ब्रह्म पवित्रेण पूता सूर्यस्य रश्मिभिः। महागणाधिपतये नमः। धूपमाग्रापयामि। महागणाधिपतये नमः। प्रत्यक्षम् महागणाधिपतये नमः। महागणाधिपतये नमः। नैवेद्यम् सवितर्वरेण्यम् भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात्। नारिकेलसकलौ निवेदयामि। नीराजनम् श्रियकान्ताय कल्याणनिधये निधयेऽर्थिनाम् श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम्। कल्याणाद्भुतगात्राय कामितार्थप्रदायिने श्रीमद्वेङ्कटनाथाय श्रीनिवासाय मङ्गलम्। श्रीमद्रमारमण गोविन्द। हरि महागणाधिपतये नमः। नीराजनं दर्शयामि। अथैतं विष्णवे चरुणरोति यज्ञो वै विष्णुः यज्ञ एवान्ततः प्रतिष्ठति सोऽग्रभवति विष्णवे स्वाहा यज्ञाय स्वाहा प्रतिष्ठायै स्वाहेति। नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णु प्रचोदयात्। महापुरुषाय विद्महे वक्रतुण्डाय धीमहि तन्नो दन्ति प्रचोदयात्। श्रीमहागणाधिपतये नमः। दिव्यादारविन्द्योः वेदोक्तसुवर्ण दिव्यमन्त्रपुष्पं समर्पयामि। सर्वप्रजाभ्यः परिपालयन्तां न्यायेन मार्गेण महीमहीषाः। गोब्राह्मणेभ्यः सुमुख्यं लोकाः समस्ताः सुखिनो भवन्तु। सर्वे जनाः सुखिनो भवन्तु। महागणाधिपति देवता परिपूर्ण अनुग्रह वेंकटेश्वर स्वामी देवता महागणाधिपति देवता प्रसादं यजमानस्य शिरसा गृह्णाति। शतमानं भवति शतायुः पुरुषः शतेन्द्रिय आयुष्येन्द्रिय प्रतिष्ठते। नमोऽनां ब्रह्मणो वेदामृतेनाभृतां पुरीं तस्मै ब्रह्मज ब्रह्माजामायुर्कीर्तिं प्रजां ददुः। भागधेकेनैवैनं प्रणयति ब्राह्मण आशेयमुद्धरेत्। ब्राह्मणो वै सर्वदेवताः शतमानं भवति शतायुः पुरुषः शतेन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतिष्ठति। प्रजापतिरिवतु प्रजाभव पुरुषोत्तमरिवतु जयो भव। महेन्द्रवधर्वाश्रिवन्विद्धो भव। सत्यो एता आशिषस्वन्तु समस्तसन्मङ्गलानि भवन्तु। लक्ष्मी पद्मावती समेत श्रीवेङ्कटेश्वरस्वामि परिपूर्ण करुणाकटाक्षवीक्षणा फलसिद्धिरस्तु। स्वागतं भवतु देशवाले। स्वस्तिनामिमेतामश्विना भगस्वस्ति देव्यः स्वस्ति पूषा अवरोदधातुनः स्वस्ति द्यावाः पृथिवी सुचेतुनाः स्वस्तये वायुमपप्रदामहै सोमं स्वस्ति भुवनस्य यस्पतिः बृहस्पतिं सर्वगणं स्वस्तये स्वस्तयादित्यासो भवन्तु नः विश्वे देवानो अद्या स्वस्तये वैश्वानरो वसुरग्नि स्वस्तये स्वयमा अवन्तर्भवत् स्वस्तये स्वस्तिनो रुद्रक्पादिकण्ठतः स्वस्ति मित्रावरुणा स्वस्ति मध्ये रेवती स्वस्ति रविन्द्रस्याग्निश्च स्वस्तिनो रहिते गृहे बन्धामनुचरेम
శ్రీరాఘవంతరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహువరవిందదలాయదాక్షం రామం దివాకరనాశకరం నమామి ఆమన్మథాథపుంజాహం పంచావరాక్షుర్గానాభూయాభిపూజగతి ఆచార్యః సంకలపూర్ణపాత్రో. నవ్యాంధ్ర పాలనా ప్రస్థానంలో మరో కీలక అడుగు పడింది. రాజధాని అమరావతి పరిధిలోని వెలగపూడి నుంచి సీఎం పాలన ప్రారంభమైంది. తాత్కాలిక సచివాలయం తొలి భవనంలోని తన కార్యాలయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొద్దిసేపటి క్రితం ప్రారంభించారు. శాస్త్రోక్తంగా పూజాధికారులు నిర్వహించి కార్యాలయ ప్రవేశం చేశారు. లాంఛనంగా కుర్చీలో ఆసీనులయ్యారు. మంత్రులు, ఉన్నతాధికారులు ఆయన్ను శాలువాలతో సత్కరించి శుభాకాంక్షలు చెబుతున్నారు. ఇకపై ప్రభుత్వ కార్యకలాపాలన్నీ వెలగపూడి నుంచే ప్రధానంగా సాగనున్నాయి. బ్రహ్మ పవిత్రేణ భూతః సూర్యస్య రశ్మిభిః సర్వతీర్థజలం పుణ్యం పావనం సర్వకారణం విష్ణుపాదోద్భవం శుద్ధం సర్వమంగళదాయిన బ్రహ్మణా సంస్కృతం యచ్చ మంత్రభూతం శుభావః కావేరీ తుంగభద్రా చ కృష్ణవేణీ చ గౌతమి భాగీరథీ చ విఖ్యాతా పంచదశాస్త్రీర్పితాః పూజారాక్షసాన్ ఛిద్యే సర్వవినాశనః వృక్షరాంశభూత శాఖాయా పల్లవధ్వజః విష్మాన్ కుంభేర్భయామి సర్వదోషాత్మృతే నారికేల సముద్భూత త్రినేత్రహరసమ్మత విజయానుతం సర్వం పాపం బీజాంజమే బుధ బహిరత్నాని రాజుషే సువాదిసపితాభగः సంభాగం చిత్రమీమహే తస్మిన్ పుష్పగంధతులస్య క్షదాన్ నిధాయ నరకే పాంచభౌతికమావాహయామి జలే సర్వతీర్థజలమావాహయామి గంగాది సర్వతీర్థజలాయ నమః పుష్పేణ ఆసనం పరికల్పయామి గంగాది సర్వతీర్థజలాయ నమః పాద్యం సమర్పయామి అర్ఘ్యం సమర్పయామి ఆచమనం సమర్పయామి గంగా సర్వతీర్థజలాయ నమః దివ్యశ్రీ చందనం సమర్పయామి గంగా సర్వతీర్థజలాయ నమః నానావిధ పరిమళ. నవ్యాంధ్ర పాలనా ప్రస్థానంలో మరో కీలక అడుగు పడింది. రాజధాని అమరావతి పరిధిలోని వెలగపూడి నుంచి సీఎం పాలన ప్రారంభమైంది. తాత్కాలిక సచివాలయం తొలి భవనంలోని తన కార్యాలయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొద్దిసేపటి క్రితం ప్రారంభించారు. శాస్త్రోక్తంగా పూజాధికారులు నిర్వహించి కార్యాలయ ప్రవేశం చేశారు. లాంఛనంగా కుర్చీలో ఆసీనులయ్యారు. మంత్రులు, ఉన్నతాధికారులు, నేతలు ఆయన్ను శాలువాలు, బొకేలతో సత్కరించి శుభాకాంక్షలు చెబుతున్నారు. ఇకపై ప్రభుత్వ కార్యకలాపాలన్నీ వెలగపూడి నుంచే సాగనున్నాయి.
काश्मीरफलान् निवेदयामि निवेदनानन्तरं शुद्ध आचमनं समर्पयामि गङ्गाधर्वतीर्थेवाय नमः सर्वोपचारपूजानि समर्पयामि एवं विशेषणविशिष्टायामस्यां भगवदाज्ञा भगवत्प्रीत्यर्थमस्य अस्मिन् आन्ध्रप्रदेश राष्ट्रमन्त्रालय मुख्यमंत्री कार्यालय संरक्षणार्थे कर्मणि सर्वाभीष्टवरसिद्ध्यर्थो खबर खाली प्रीत्यर्थो विशेष आराधनं करिष्ये पुण्याहवाचनं ప్రజలంతా ఒకచోట ఉంటే పాలన మరో ప్రాంతం నుంచి జరగరాదన్న ఉద్దేశంతో అధికార యంత్రాంగాన్నింటినీ హైదరాబాద్ నుంచి నవ్యాంధ్రకు తరలించిన ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతి నుంచే పూర్తిస్థాయి పాలన సాగించడంపై దృష్టి పెట్టారు. ఇప్పటి వరకు విజయవాడలోని తన క్యాంపు కార్యాలయం నుంచి కార్యకలాపాలు కొనసాగించిన సీఎం వెలగపూడిలో కొత్తగా నిర్మించిన ప్రభుత్వ భవన సముదాయ ప్రాంగణంలో తన కార్యాలయాన్ని ప్రారంభించారు. వేద పండిత మంత్రోచ్చరణల మధ్య పూజలు నిర్వహించిన చంద్రబాబు నాయుడు ఈ ఉదయం కార్యాలయంలోకి ప్రవేశించారు. సచివాలయ ప్రాంగణంలోని 1వ బ్లాకును సీఎం కార్యాలయానికి కేటాయించారు. అందులోనే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కార్యాలయం, సాధారణ పరిపాలన, న్యాయశాఖ విభాగాలు కూడా ఉన్నాయి. ముఖ్యమంత్రి కార్యాలయాన్ని అత్యాధునిక హంగులతో అత్యంత రక్షణాత్మకంగా ప్రత్యేక రీతిలో తీర్చిదిద్దారు. మొదటి అంతస్తులో సీఎం కార్యాలయ సిబ్బంది, కార్యదర్శులు, సీఎస్ కార్యాలయం, మంత్రివర్గ సమావేశ మందిరం, వీడియో కాన్ఫరెన్స్ గది, ఇతర సమావేశ మందిరాలు ఉన్నాయి. నైరుతి మూలన సీఎం ఛాంబర్, దానికి ఎదురుగా సీఎస్ ఛాంబర్ ఏర్పాటు చేశారు. రాకెట్ లాంఛర్లతో దాడి చేసిన చెక్కు చెదరని రీతిలో ముఖ్యమంత్రి కార్యాలయాన్ని నిర్మించారు. ముఖ్యమంత్రికి జెడ్+ భద్రత ఉన్న దృష్ట్యా బుల్లెట్ ప్రూఫ్ అద్దాలు అమర్చారు. అంతటా సీసీ కెమెరా పర్యవేక్షణ ఉంటుంది. సీఎం రాకపోకల కోసం ప్రత్యేకంగా ఒక లిఫ్ట్ కేటాయించారు. సీఎం కార్యాలయంలో ఒక మూలన కమాండ్ కంట్రోల్ అండ్ కమ్యూనికేషన్ సెంటర్, మరోవైపు అధికారుల ఛాంబర్లు ఉంటాయి. ముఖ్యమంత్రి కోసం విశ్రాంతి గది, డైనింగ్ హాల్, సమావేశ మందిరం ఏర్పాటు చేశారు. లిఫ్ట్ దగ్గర కూడా బుల్లెట్ ప్రూఫ్ అద్దాలు అమరుస్తున్నారు. కార్యాలయంలో ఫ్లోరింగ్తో పాటు గోడలు, పైకప్పు ప్రత్యేక శ్రద్ధతో తీర్చిదిద్దారు. గ్రౌండ్ ఫ్లోర్లోని లిఫ్ట్ వరకు ముఖ్యమంత్రి కారు వెళ్లేలా ఏర్పాట్లు చేస్తున్నారు. విద్యుత్ పొదుపు చేసేందుకు సాంకేతికత వినియోగిస్తున్నారు. ఉద్యోగులు కార్యాలయంలోకి వెళ్లగానే సెన్సార్ ఆధారంగా లైట్లు వాటంతటా అవే వెలుగుతాయి. బయటికి రాగానే అవే స్విచ్ ఆఫ్ అవ్వడం ఇక్కడి ప్రత్యేకతలు. దేవాయ
समुच्चः विश्वे నవ్యాంధ్ర పాలనా ప్రస్థానంలో మరో కీలక అడుగు పడింది. రాజధాని అమరావతి పరిధిలోని వెలగపూడి నుంచి సీఎం పాలన ప్రారంభమైంది. తాత్కాలిక సచివాలయం తొలి భవనంలోని తన కార్యాలయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొద్దిసేపటి క్రితం ప్రారంభించారు. శాస్త్రోక్తంగా పూజాధికారులు నిర్వహించి కార్యాలయ ప్రవేశం చేశారు. లాంఛనంగా కుర్చీలో ఆసీనులయ్యారు. మంత్రులు, ఉన్నతాధికారులు, నేతలు ఆయన్ను శాలువాలు, బొకేలతో సత్కరించి శుభాకాంక్షలు చెబుతున్నారు. ఇకపై ప్రభుత్వ కార్యకలాపాలన్నీ వెలగపూడి నుంచే ప్రధానంగా సాగనున్నాయి. ప్రజలంతా ఒకచోట ఉంటే పాలన మరో ప్రాంతం నుంచి జరగరాదన్న ఉద్దేశంతో అధికార యంత్రాంగాలన్నింటినీ హైదరాబాద్ నుంచి నవ్యాంధ్రకు తరలించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమరావతి నుంచే పూర్తిస్థాయి పాలన సాగించడంపై దృష్టి పెట్టారు. ఇప్పటి వరకు విజయవాడలోని క్యాంపు కార్యాలయం నుంచి కార్యకలాపాలు కొనసాగించిన సీఎం వెలగపూడిలో కొత్తగా నిర్మించిన ప్రభుత్వ భవన సముదాయ ప్రాంగణంలో తన కార్యాలయాన్ని ప్రారంభించారు. వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య పూజలు నిర్వహించిన చంద్రబాబు నాయుడు ఈ ఉదయం కార్యాలయంలోకి ప్రవేశించారు. సచివాలయ ప్రాంగణంలోని 1వ బ్లాకును సీఎం కార్యాలయానికి కేటాయించారు. అందులోనే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కార్యాలయం, సాధారణ పరిపాలన, న్యాయశాఖ విభాగాలు కూడా ఉన్నాయి. ముఖ్యమంత్రి కార్యాలయాన్ని అత్యాధునిక హంగులతో అత్యంత రక్షణాత్మకంగా ప్రత్యేక రీతిలో తీర్చిదిద్దారు. మొదటి అంతస్తులో సీఎం కార్యాలయ సిబ్బంది, కార్యదర్శులు, సీఎస్ కార్యాలయం, మంత్రివర్గ సమావేశ మందిరం, వీడియో కాన్ఫరెన్స్ గది, ఇతర సమావేశ మందిరాలు ఉన్నాయి. నైరుతి మూలన సీఎం ఛాంబర్, దానికి ఎదురుగా సీఎస్ ఛాంబర్ ఏర్పాటు చేశారు. రాకెట్ లాంఛర్లతో దాడి చేసిన చెక్కుచెదరని రీతిలో ముఖ్యమంత్రి కార్యాలయాన్ని నిర్మించారు. ముఖ్యమంత్రికి జెడ్+ భద్రత ఉన్న దృష్ట్యా బుల్లెట్ ప్రూఫ్ అద్దాలు అమర్చారు. అంతటా సీసీ కెమెరా పర్యవేక్షణ ఉంటుంది. సీఎం రాకపోకల కోసం ప్రత్యేకంగా ఒక లిఫ్ట్ని కేటాయించారు. సీఎం కార్యాలయంలో ఒక మూలన కమాండ్, కంట్రోల్ అండ్ కమ్యూనికేషన్ సెంటర్, మరోవైపు అధికారుల ఛాంబర్లు ఉంటాయి. ముఖ్యమంత్రి కోసం విశ్రాంతి గది, డైనింగ్ హాల్, సమావేశ మందిరం ఏర్పాటు చేశారు. లిఫ్ట్ దగ్గర కూడా బుల్లెట్ ప్రూఫ్ అద్దాలు అమరుస్తున్నారు. కార్యాలయంలో ఫ్లోరింగ్తో పాటు గోడలు, పైకప్పు ప్రత్యేక శ్రద్ధతో తీర్చిదిద్దారు. గ్రౌండ్ ఫ్లోర్లోని లిఫ్ట్ వరకు ముఖ్యమంత్రి కారు వెళ్లేలా ఏర్పాట్లు చేస్తున్నారు. విద్యుత్ పొదుపు చేసేందుకు సాంకేతికత వినియోగిస్తున్నారు. ఉద్యోగులు కార్యాలయంలోకి వెళ్లగానే సెన్సార్ ఆధారంగా లైట్లు వాటంతటా అవే వెలుగుతాయి. బయటికి రాగానే అవే స్విచ్ ఆఫ్ అవ్వడం ఇక్కడి ప్రత్యేకతలు. అద్వితీయ భగవద్భవాన్ ఈశానమావాహయామి భవనావాహయ భవనావాహయామి దేవనావాహయం మహాదేవనావాహయ ఈశానాయ నమః ఆసనం
నవ్యాంధ్ర పాలనా ప్రస్థానంలో మరో కీలక అడుగు పడింది. రాజధాని అమరావతి పరిధిలోని వెలగపూడి నుంచి సీఎం పాలన ప్రారంభమైంది. తాత్కాలిక సచివాలయం తొలి భవనంలోని తన కార్యాలయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొద్దిసేపటి క్రితం ప్రారంభించారు. శాస్త్రోక్తంగా పూజాధికారులు నిర్వహించి కార్యాలయ ప్రవేశం చేశారు. లాంఛనంగా కుర్చీలో ఆసీనులయ్యారు. మంత్రులు, ఉన్నతాధికారులు, నేతలు ఆయన్ను శాలువాలు, బొకేలతో సత్కరించి శుభాకాంక్షలు చెబుతున్నారు. ఇకపై ప్రభుత్వ కార్యకలాపాలన్నీ వెలగపూడి నుంచే ప్రధానంగా సాగనున్నాయి. ప్రజలంతా ఒకచోట ఉంటే పాలన మరో ప్రాంతం నుంచి జరగరాదన్న ఉద్దేశంతో అధికార యంత్రాంగం అంతటినీ హైదరాబాద్ నుంచి నవ్యాంధ్రకు తరలించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమరావతి నుంచి పూర్తిస్థాయి పాలన సాగించడంపై దృష్టి పెట్టారు. ఇప్పటి వరకు విజయవాడలోని క్యాంపు కార్యాలయం నుంచి కార్యకలాపాలు కొనసాగించిన సీఎం వెలగపూడిలో కొత్తగా నిర్మించిన ప్రభుత్వ భవన సముదాయ ప్రాంగణంలో తన కార్యాలయాన్ని ప్రారంభించారు. వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య పూజలు నిర్వహించిన చంద్రబాబు నాయుడు ఈ ఉదయం కార్యాలయంలోకి ప్రవేశించారు. సచివాలయ ప్రాంగణంలోని 1వ బ్లాకును సీఎం కార్యాలయానికి కేటాయించారు. అందులోనే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కార్యాలయం, సాధారణ పరిపాలన, న్యాయశాఖ విభాగాలు కూడా ఉన్నాయి. ముఖ్యమంత్రి కార్యాలయాన్ని అత్యాధునిక హంగులతో అత్యంత రక్షణాత్మకంగా ప్రత్యేక రీతిలో తీర్చిదిద్దారు. మొదటి అంతస్తులో సీఎం కార్యాలయ సిబ్బంది, కార్యదర్శులు, సీఎస్ కార్యాలయం, మంత్రివర్గ సమావేశ మందిరం, వీడియో కాన్ఫరెన్స్ గది, ఇతర సమావేశ మందిరాలు ఉన్నాయి. నైరుతి మూలన సీఎం ఛాంబర్, దానికి ఎదురుగా సీఎస్ ఛాంబర్ ఏర్పాటు చేశారు. రాకెట్ లాంచర్లతో దాడి చేసిన చెక్కుచెదరని రీతిలో ముఖ్యమంత్రి కార్యాలయాన్ని నిర్మించారు. ముఖ్యమంత్రికి జెడ్+ భద్రత ఉన్న దృష్ట్యా బుల్లెట్ ప్రూఫ్ అద్దాలు అమర్చారు. అంతటా సీసీ కెమెరా పర్యవేక్షణ ఉంటుంది. సీఎం రాకపోకల కోసం ప్రత్యేకంగా ఒక లిఫ్ట్ని కేటాయించారు. సీఎం కార్యాలయంలో ఒక మూలన కమాండ్, కంట్రోల్ అండ్ కమ్యూనికేషన్ సెంటర్, మరోవైపు అధికారుల ఛాంబర్లు ఉంటాయి. ముఖ్యమంత్రి కోసం విశ్రాంతి గది, డైనింగ్ హాల్, సమావేశ మందిరం ఏర్పాటు చేశారు. లిఫ్ట్ దగ్గర కూడా బుల్లెట్ ప్రూఫ్ అద్దాలు అమరుస్తున్నారు. కార్యాలయంలో ఫ్లోరింగ్తో పాటు గోడలు, పైకప్పు ప్రత్యేక శ్రద్ధతో తీర్చిదిద్దారు. గ్రౌండ్ ఫ్లోర్లోని లిఫ్ట్ వరకు ముఖ్యమంత్రి కారు వెళ్లేలా ఏర్పాట్లు చేస్తున్నారు. విద్యుత్ పొదుపు చేసేందుకు సాంకేతికత వినియోగిస్తున్నారు. ఉద్యోగులు కార్యాలయంలోకి వెళ్లగానే సెన్సార్ ఆధారంగా లైట్లు వాటంతటా అవే వెలుగుతాయి. బయటకు రాగానే అవే స్విచ్ ఆఫ్ అవ్వడం ఇక్కడి ప్రత్యేకతలు. सर्वतीर्थमयान् सर्वतीर्थप्रभावान् सर्वकाक्षेत्रान् सर्वभूतवेदान्
నవ్యాంధ్ర పాలనా ప్రస్థానంలో మరో కీలక అడుగు పడింది. రాజధాని అమరావతి పరిధిలోని వెలగపూడి నుంచి సీఎం పాలన ప్రారంభమైంది. తాత్కాలిక సచివాలయం తొలి భవనంలోని తన కార్యాలయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. శాస్త్రోక్తంగా పూజాధికాలు నిర్వహించి కార్యాలయ ప్రవేశం చేశారు. లాంఛనంగా కుర్చీలో ఆసీనులయ్యారు. డాష్ బోర్డులో వివరాలు పరిశీలించారు. మంత్రులు, ఉన్నతాధికారులు ఆయన్ను శాలువాలు, పూల బొకేలతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఇకపై ప్రభుత్వ కార్యకలాపాలన్నీ వెలగపూడి నుంచే ప్రధానంగా సాగనున్నాయి. అమరావతి వేదికగా నవ్యాంధ్ర పాలనా రథాన్ని పరుగులు పెట్టించే దిశగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సాగుతున్నారు. ఇప్పటికే వెలగపూడిలో తాత్కాలిక సచివాలయాన్ని నిర్మించి అన్ని శాఖల మంత్రులు, ఉద్యోగులను అక్కడే కొలువుదీర్చిన ఆయన తాను కూడా కార్యాలయ ప్రవేశం చేశారు. ముందుగా వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య పూజలు నిర్వహించారు. పెండింగ్ డ్వాక్రా రుణాల మాఫీ దసరంపై తొలి సంతకం చేశారు. సచివాలయ భవనాల ప్రాంగణంలోని 1వ బ్లాకును సీఎం కార్యాలయానికి కేటాయించారు. అందులోనే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కార్యాలయం, సాధారణ పరిపాలన, న్యాయశాఖ విభాగాలు ఉన్నాయి. నైరుతి మూలన సీఎం ఛాంబర్, దానికి ఎదురుగా సీఎస్ ఛాంబర్ ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి ఛాంబర్లో ఆయన కోసం విడిగా విశ్రాంతి గది, డైనింగ్ హాల్, సమావేశ మందిరం ఉన్నాయి. మొదటి అంతస్తులోనే మంత్రివర్గ సమావేశ మందిరం, వీడియో కాన్ఫరెన్స్ గది, ఇతర సమావేశ మందిరాలు ఉన్నాయి. చంద్రబాబు అత్యంత ప్రాధాన్యమిస్తున్న కమాండ్ కంట్రోల్ అండ్ కమ్యూనికేషన్ సెంటర్ కూడా ఇక్కడే కొలువుదీరింది. ముఖ్యమంత్రి కార్యాలయాన్ని అత్యాధునిక హంగులతో అత్యంత రక్షణాత్మకంగా ప్రత్యేక రీతిలో తీర్చిదిద్దారు. రాకెట్ లాంఛర్లతో దాడి చేసిన చెక్కుచెదరని రీతిలో ముఖ్యమంత్రి కార్యాలయాన్ని నిర్మించారు. ముఖ్యమంత్రికి జెడ్ ప్లస్ భద్రత ఉన్న దృష్ట్యా బుల్లెట్ ప్రూఫ్ అద్దాలు అమర్చారు.
అంతటా సీసీ కెమెరా పర్యవేక్షణ ఉంటుంది. సీఎం రాకపోకల కోసం ప్రత్యేకంగా ఒక లిఫ్ట్ని కేటాయించారు. లిఫ్ట్ దగ్గర కూడా బుల్లెట్ ప్రూఫ్ అద్దాలు అమరుస్తున్నారు. కార్యాలయంలో ఫ్లోరింగ్తో పాటు గోడలు, పైకప్పు ప్రత్యేక శ్రద్ధతో తీర్చిదిద్దారు. గ్రౌండ్ ఫ్లోర్లోని లిఫ్ట్ వరకు ముఖ్యమంత్రి కారు వెళ్లేలా ఏర్పాట్లు చేస్తున్నారు. విద్యుత్ పొదుపు చెందేందుకు సాంకేతికత వినియోగిస్తున్నారు. ఉద్యోగులు కార్యాలయంలోకి వెళ్లగానే సెన్సార్ ఆధారంగా లైట్లు వాటంతటా అవే వెలుగుతాయి. బయటకు రాగానే అవే స్విచ్ ఆఫ్ అవ్వడం ఇక్కడి ప్రత్యేకతలు.